అందరికీ నమస్కారం అండి. రైతు భరోసా డబ్బులకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ. సర్కారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఖాతాలో డబ్బులు గుడ్ న్యూస్. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం ఎలాగైతే వెళ్ళిపోదామండి. రైతులకు రావాల్సిన రైతు భరోసా ప్రయోజనాలు నిలిపివేయడంపైన తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎందుకంటే మెదక్ జిల్లాకు సంబంధించిన నర్సింగ్ మండలంలో సంకాపూర్ గ్రామానికి చెందిన పిటిషనర్ భూములకు సంబంధించి రైతు భరోసా నిధులు నిలిపివేయడం, పండించిన ధాన్యానికి సంబంధించిన కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని గుర్తించిందనమాట. న్యాయస్థానం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించిందనమాట. పిటిషనర్లు భూములను సుమారు 8 ఎకరాల 32 గుంటలు ఉండగా సివిల్ కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఆధారంగా తీసుకొని అధికారులు రైతు భరోసా ప్రయోజనాలు నిలిపివేశారనమాట. కాగా ఉత్తర్వులు కేవలం భూమి అమ్మకూడదు లేదా బదిలీ చేయకూడదనే పరిమితి మాత్రమే విధించిందని, రైతు సంక్షేమ పథకాలు నిలిపివేయడం కాదని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు రావాల్సినటువంటి రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని కలెక్టర్లకు, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా పిటిషనర్లు భూమి పండించిన ధాన్యాన్ని ఇందిరా కిసాన్ పథకం కింద కొనుగోలు చేయడానికి అనుమతించాలని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. సో మొత్తానికి ఇక్కడ మనకు ఇప్పుడు రెండో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నాం. సో అందుకని చెప్పేసి మరో విడత అయితే పోయిన నెల 22వ తారీఖు రిలీజ్ చేశారు. 70 లక్షల మందికి దాదాపు 3,400 కోట్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తారీఖు నుంచి రైతు భరోసా అకౌంట్లో 1.5 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ అకౌంట్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం పైన ఇటీవల వ్యతిరేకత ఏర్పడడం, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎకరాల వారీగా రిలీజ్ చేశారు. పంట వేయకంటే ముందు ఇప్పుడు పంట వేసినా కూడా రాకపోవడం, అసలు రైతులకు ఇస్తారా ఇవ్వరనే రైతుల ఆందోళన నెలకొంది. అస్పష్టత ఉన్న తరుణంలో ప్రభుత్వం ఇక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి 22 తారీఖులో రైతు భరోసా అయితే రిలీజ్ చేయబోతున్నారంట. సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకు అందించడం అయితే జరిగిందనమాట.